పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ రాజకీయ భవిష్యత్తు ఏంటి? నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు పోరాటాలు చేసిన ఆయన టీడీపీ క్యాడర్కు అండగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆయనకే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా పొత్తులో భాగంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేసి గెలిచారు. టికెట్ ఆశించి భంగపడ్డ వర్మను చట్టసభకు పంపిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో వర్మ శాంతించారు. పవన్ గెలుపు కోసం కృషి చేశారు. అయితే ఎమ్మెల్సీ సీట్ ఇస్తారని అనుకున్నా అది ఆయనకు దక్కలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీగా లేవు. దీంతో ఇక నామినేటెడ్ పదవిపైనే వర్మ ఆశలు పెట్టుకున్నారు. టీటీడీ చైర్మన్ పదవి వస్తుందని కూడా భావిస్తున్న వర్మకి కేంద్ర మాజీ మంత్రి అలాగే సీనియర్ నేత అశోక్ గజపతిరాజు నుంచి పోటీ నెలకొంది. వీరితో పాటు మాజీ ఎంపీ మురళీమోహన్ అలాగే క్షత్రియ వర్గానికి చెందిన మరో నేత కూడా టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. మరి వర్మకు చంద్రబాబు ఏ విధంగా న్యాయం చేస్తారోనని పిఠాపురం నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.